సో హలో వ్యూవర్స్, ఇప్పుడు మనం రీసెర్చ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందనే చూద్దాము. సో స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ ప్రాసెస్. ఓకే, సో అంటే రీసెర్చ్ చేసేటప్పుడు ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అనేది చూద్దాము. సో ముందుగా సెలెక్షన్ ఆఫ్ రీసెర్చ్ ప్రాబ్లం. ఓకే, సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్ ప్రాబ్లం అయినా అనొచ్చు దీన్ని. ఓకే, సో ముందుగా ఈ స్టెప్స్ని మనం 3 సెక్షన్స్లో పెట్టుకున్నాం. సెక్షన్ ఏలో వచ్చి రీసెర్చ్కి సంబంధించినవి అన్ని టాపిక్స్ ఉంటాయి. సెక్షన్ బిలో శాంప్లింగ్ అండ్ డేటా, అండ్ సిలోకి వచ్చేసరికి మీకు హైపోథీసిస్ టెస్టింగ్ అండ్ జనరలైజేషన్ చేసుకోవడం అండ్ రీసెర్చ్ రిపోర్ట్. ఓకే, సో హైపోథీసిస్ టెస్టింగ్కి సంబంధించి అండ్ అంటే ఇది సెక్షన్ సి వచ్చి కంక్లూడ్ చేయడం అనమాట రీసెర్చ్ని. ఓకే, సో ఇక్కడ రీసెర్చ్ ప్రాబ్లం ఏంటి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ముందుగా. ఎగ్జాంపుల్కి చెప్తాను. ఒక కాలేజ్లో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, సో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అండ్ వాళ్ళకి ఏంటంటే ఏది గుర్తుండట్లేదు. ఓకే, సో ఒక రీసెర్చర్ ఎవరైతే ఉన్నారో తను ఏం చేస్తాడంటే ఆ టాపిక్ని తీసుకున్నాడు అనుకోండి. సో ఇక్కడ రీసెర్చ్ ప్రాబ్లం ఏంటి? చదివింది గుర్తుండకపోవడం. ఓకే, సో ఆ రీసెర్చ్ ప్రాబ్లం తీసుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడు? లిటరేచర్ రివ్యూ లేదా లిటరేచర్ సర్వే అని కూడా అనొచ్చు. సో ఒక ప్రాబ్లం తీసుకున్న తర్వాత దానికి సంబంధించి ఎవరైనా ఇంతకుముందు ఏదైనా ఆర్టికల్స్ రాసినా కానీ బుక్స్ రాసినా కానీ ఆ టాపిక్ గురించి లిటరేచర్ రివ్యూ చేస్తాడు. ఓకే, అంటే ఇంతకు ముందు రాసిన బుక్స్ని చదువుతాడు. అంటే ఎందుకు అలాగా జరుగుతుంది, ఎందుకు స్టూడెంట్స్ చదివింది మర్చిపోతున్నారు, దానికి ఇంతకు ముందు ఎవరైనా రీసెర్చ్ చేసి ఉంటే కనుక వాళ్ళు ఏంటి సొల్యూషన్ చెప్పారు, ఇలాంటివన్నీ కూడా లిటరేచర్ రివ్యూ లేదా లిటరేచర్ సర్వేలో తెలిసిపోతాయి. ఓకే, అండ్ దాని తర్వాత ఇప్పుడు ఏదైనా సరే రీసెర్చ్ అనేది జరిగినప్పుడు ఏంటంటే దాంట్లో కొన్ని లోపాలు ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్కి ఇక్కడ తీసుకుంటే కనుక ఇప్పుడు మనం అంటే ఇప్పుడు రీసెర్చర్ తీసుకున్న కాలేజ్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అది ఒక కామర్స్ కాలేజ్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఇంతకు ముందు జరిగిన రీసెర్చెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టెక్నికల్ కాలేజెస్కి సంబంధించిన కాలేజెస్కి రీసెర్చ్ జరిగి ఉండొచ్చు. సో ఇక్కడ కొన్ని అక్కడ జరిగిన రీసెర్చ్ని ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా సొల్యూషన్కి ఇంప్లిమెంట్ చేయలేకపోవచ్చు కొన్ని రీజన్స్ వల్ల. ఓకే, సో ఇక్కడ లిటరేచర్ రివ్యూ అనేది జరిగిన తర్వాత ఇప్పుడు రీసెర్చర్కి ఏమర్థమైందంటే ఎగ్జాక్ట్గా అక్కడ వేరే టెక్నికల్ కాలేజెస్లో సబ్జెక్ట్ గుర్తుండటానికి వాళ్ళు అనుసరించిన పద్ధతులు కామర్స్ కాలేజ్లో సరిపోవు. సో ఇక్కడ తను ఒక క్రియేషన్ ఆఫ్ హైపోథీసిస్ చేస్తాడు, అంటే కంక్లూడ్ చేస్తాడు ఎలాగా రీసెర్చ్ ఎలా చేస్తే బాగుంటుంది. అండ్ అంటే హైపోథీసిస్ అంటే టెనెంటివ్ స్టేట్మెంట్. ఓకే, సో ఒక టెనెంటివ్ స్టేట్మెంట్ అనేది తను ఇవ్వాలి. అంటే ప్రాబ్లం ఏంటి, తర్వాత దానికి వేరే వాళ్ళు లిటరేచర్ రివ్యూ చేసినప్పుడు తనకి ఏం అర్థమైంది. ఓకే, సో సెకండ్ స్టెప్లో దానికి ఏం అర్థమైంది. సో ఇంతకుముందు ఎవరైనా సొల్యూషన్స్ కనబడితే అవి ఎలాంటి సొల్యూషన్స్ కనిపెట్టడం జరిగింది, ఇవన్నీ కూడా క్రియేషన్ ఆఫ్ హైపోథీసిస్లోకి వస్తాయి. ఓకే, సో హైపోథీసిస్ అంటే ఒక బేసిక్ అండర్స్టాండింగ్. ఓకే, సో ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ కంక్లూడ్ చేస్తాడు. ఓకే, సో ప్రాబ్లం ఏంటి, దానికి ఇంతకుముందు కనిపెట్టిన సొల్యూషన్స్ ఏంటి, అండ్ ఇప్పుడు రీసెర్చ్ అనేది ఎలాగ చేయాలి అనేది కంక్లూడ్ చేసుకుంటాడు. తర్వాత ప్రిపేరింగ్ ఆఫ్ రీసెర్చ్ డిజైన్. ఓకే, సో ఇప్పుడు తన రీసెర్చ్ని ఎలాగ ఏమేమి వాడాలి, అంటే ఏ టైప్ ఆఫ్ రీసెర్చ్ చేయాలి, ఇవన్నీ రీసెర్చ్ డిజైన్లోకి వస్తాయి. అంటే
డిస్క్రిప్టివ్ రీసెర్చా అంటే డీటెయిల్గా చేయాలా, లేకపోతే క్వశ్చన్ ఆన్సర్ ఇలాగా ఎస్ నో ఇలా చెప్తూ షార్ట్గా చేయాలా, ఇవన్నీ రీసెర్చ్ డిజైన్లో తను డిసైడ్ చేసుకుంటాడు. ఓకే. సో రీసెర్చ్ డిజైన్లో ఏంటంటే తను ముందుగా రీసెర్చ్ అనేది ఎలా చేయాలి అనేది ముందుగా అనుకుంటాడు అనమాట రీసెర్చర్ అనేవాడు. సో అది రీసెర్చ్ డిజైన్లోకి వస్తుంది. అండ్ తర్వాత మనకి బి సెక్షన్లో చూస్తే కనుక శాంప్లింగ్ అండ్ డేటాకి సంబంధించిన టాపిక్స్ ఇవి. ఓకే. సో దీని తర్వాత ఏంటంటే రీసెర్చ్ డిజైన్ అనుకున్న తర్వాత శాంప్లింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ శాంప్లింగ్ అనేది ఎలా తీసుకుంటారంటే అంటే ఎవరు ఆ శాంప్లింగ్లో ఉంటారు ఏంటి అనేది ముందుగా అనుకుంటారు. ఓకే. సో శాంప్లింగ్ అనేది తీసుకుంటారు. అండ్ శాంప్లింగ్ తర్వాత డేటా కలెక్షన్ అంటే ముందుగా శాంప్లింగ్లో ఏ స్టూడెంట్స్ ఉంటారు అవన్నీ అనుకున్న తర్వాత ఆ స్టూడెంట్స్ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేస్తారు. అంటే వాళ్ళకి ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చి లేదా డైరెక్ట్గా రీసెర్చరే వెళ్ళి మాట్లాడి అక్కడి నుంచి డేటా కలెక్షన్ చేస్తారు. అంటే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడగటం కానీ లేదా పేపర్ మీద కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం కానీ దానికి ఆన్సర్స్ స్టిక్ చేయమంటం కానీ ఇవంతా కూడా డేటా కలెక్ట్ చేసుకుంటారు. అండ్ డేటా కలెక్ట్ అయిన తర్వాత ఏ డేటా అయితే వస్తుందో దాన్ని అనాలిసిస్ చేస్తారు. ఓకే. అండ్ తర్వాత హైపోథీసిస్ టెస్టింగ్ జరుగుతుంది. అంటే హైపోథీసిస్ టెస్టింగ్ అంటే ఇప్పుడు స్టూడెంట్కి గుర్తుండట్లేదు ఇది అంటే కామర్స్ కాలేజెస్లో కొంతమంది స్టూడెంట్స్కి ఇది గుర్తుండట్లేదు కాబట్టి దాని మీద రీసెర్చ్ కాబట్టి సో వాళ్ళని ఎఫెక్ట్ ఏం చేస్తుంది అనేది మనకి డేటా అనాలిసిస్లో తెలిసింది అనుకుంటాం. సో దానికి హైపోథీసిస్ టెస్టింగ్ అంటే ఆ ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్కి ఇంకా ఈ స్టూడెంట్ యొక్క జ్ఞాపక శక్తికి దీనికి ఏంటి రిలేషన్ అనేది చూస్తారు హైపోథీసిస్ టెస్టింగ్లో. అండ్ తర్వాత జనరలైజేషన్ అంటే ఏదైతే సొల్యూషన్ వస్తుందో లేదా ఏదైతే ప్రాబ్లం ఉందో అది ప్రతి సిచ్యువేషన్కి మనం రిలేట్ చేయొచ్చా అని చూస్తాము, అది జనరలైజేషన్. అండ్ ప్రిపరేషన్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్ అంటే ఫైనల్గా ఈ రీసెర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఈ 10th స్టేజ్ వరకు రీసెర్చ్ రిపోర్ట్లో ఏంటంటే ఏమేం జరిగింది అదంతా చెప్పి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇది స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ ప్రాసెస్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సో ఇందాక నేను చెప్పింది ఇది కాకపోతే ఇందులో కొంచెం ఎగ్జాంపుల్ మీకు ఉంటుంది. లైక్ రీసెర్చ్ ప్రాబ్లమ్ అండ్ ఐడెంటిఫికేషన్ ఫస్ట్ స్టెప్. ఓకే. సో ఇక్కడ ప్రాసెస్ అనేది ఎలాగో ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం మనం. ఓకే. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చి మీకు రీసెర్చ్ ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్. ఓకే. సో రీసెర్చ్ ప్రాబ్లం ఏంటి, ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకోవాలి మనం. సో ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి, లెర్నింగ్ ప్రాబ్లం. ఓకే. ఇక్కడ రీసెర్చర్ ఉన్నాడు, వీళ్ళు స్టూడెంట్స్, ఇది క్లాసు, వీళ్ళకి ఏది గుర్తుండట్లేదు. సో రీసెర్చర్ ఈ ప్రాబ్లమ్ని చూసి గమనించాడు అండ్ రీసెర్చ్ చేయడానికి సో ఈ విధంగా తను రీసెర్చ్ చేయడానికి ఈ ప్రాబ్లమ్ తీసుకోవడం జరిగింది. ఓకే. అండ్ తర్వాత లిటరేచర్ రివ్యూ. సో రీసెర్చర్ ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఆల్రెడీ ఈ టాపిక్ మీద వేరే వాళ్ళు ఏదైనా రాస్తే కనుక ఆ బుక్స్ అవన్నీ చూస్తున్నాడు. అంటే బుక్స్ అనే కాదు, ఇక్కడ ఏదైనా లెక్చర్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఆర్టికల్స్ కావచ్చు, లేదా ఇంతకుముందు ఈ టాపిక్ మీద రీసెర్చ్ చేసిన వాళ్ళతో మాట్లాడటం కావచ్చు, ఇదంతా కూడా లిటరేచర్ రివ్యూలోకి వస్తుంది, లేదా లిటరేచర్ సర్వే అని కూడా అనొచ్చు. ఇది సెకండ్ స్టెప్. అండ్ తర్వాత ఇది హైపోథీసిస్ అంటే బేసిక్ అండర్స్టాండింగ్ అనమాట. ఓకే. సో ఇక్కడ దానికి ఏం తెలుస్తుంది అంటే ఈ హైపోథీసిస్ అనే దాంట్లో సో
ఇక్కడ హైపోథెసిస్ అనే దాంట్లో ఇక్కడ రీసెర్చర్కి ఏం తెలుస్తుంది అంటే స్టూడెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి అనే విషయం ఇక్కడ తెలిసింది అనుకుందాం. ఓకే, హైపోథెసిస్లో ఇది బేసిక్ అండర్స్టాండింగ్ అనమాట. ఎందుకు ఏమిటి అలా జరుగుతుంది, ఇది హైపోథెసిస్ అంటారు. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ఇదే ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ మేకింగ్ స్ట్రక్చర్. ఓకే, సో మేకింగ్ స్ట్రక్చర్ ఆఫ్ రీసెర్చ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఒక బేసిక్ టెనెంటివ్ స్టేట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది ప్రాబ్లం గురించి. సో ఈ విధంగా ఇక్కడ టెనెంటివ్ స్టేట్మెంట్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ లెవెల్ బట్టి స్టడీస్ యొక్క లెవెల్స్ అనేవి కూడా ఉంటాయి అనేది ఇక్కడ హైపోథెసిస్ అనమాట. సో ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ రీసెర్చ్ డిజైన్ నెక్స్ట్ స్టెప్, ఇది 4th స్టెప్. దీంట్లో ఎవరైతే రీసెర్చర్ ఉన్నాడో తను రీసెర్చ్ ఎలా చేయాలి అనే దాని గురించి ఒక రీసెర్చ్ డిజైన్ అనేది చేస్తాడు. ఓకే, అంటే స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలా, లేకపోతే క్వశ్చన్స్ పేపర్ మీద ఇచ్చి డైరెక్ట్గా ఇచ్చేయచ్చా. ఓకే, సో దీన్ని రీసెర్చ్ డిజైన్ అంటారు. అండ్ తర్వాత శాంప్లింగ్. సో శాంప్లింగ్ అనేది డీటెయిల్గా తీసుకోవచ్చు, లేదా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పేపర్ మీద రాసుకుని అవి చెక్ చేసుకుని ఇలా తీసుకోవచ్చు, లేకపోతే రీసెర్చరే వెళ్ళి వాళ్ళతో మాట్లాడవచ్చు కూడా. ఓకే, సో ఇదంతా కూడా శాంప్లింగ్లోకి వస్తుంది. ఓకే, సో శాంపిల్ యొక్క సైజ్ అనేది పెద్దది ఉండొచ్చు, చిన్నది ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, అంటే రీసెర్చర్ బట్టి. తర్వాత డేటా కలెక్షన్. సో డేటా కలెక్షన్ అంటే ఒక క్వశ్చన్స్ లిస్ట్ ఇచ్చి, ఓకే, సో ఇక్కడ క్వశ్చన్స్ లిస్ట్ ఇచ్చి దానికి ఆన్సర్స్ టిక్ పెట్టండి మీకు కరెక్ట్ అనిపించింది అన్న తర్వాత వాళ్ళు టిక్ పెట్టేస్తారు కదా. సో టిక్ పెట్టిన తర్వాత ఏదైతే ఆన్సర్స్ ఉంటాయో అవంతా కూడా డేటా కలెక్షన్లోకి వస్తాయి. ఓకే, సో అదంతా కూడా డేటా కలెక్షన్ అనమాట. అంటే స్టూడెంట్స్ నుంచి ఏదైతే ఆన్సర్స్ తీసుకున్నారో అదంతా కూడా డేటా కలెక్షన్లోకి వస్తుంది, అంటే డేటా కలెక్ట్ అయిపోద్ది. తర్వాత ఆ డేటాని అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు అనుకుందాం, లైక్ మీరు స్టడీ చేసేటప్పుడు ఇంట్లో ఎటువంటి వస్తువుల్ని యూజ్ చేస్తారు, ఇవన్నీ అడిగిన తర్వాత ఈ డేటా అనాలిసిస్లో ఎక్కువగా స్టూడెంట్స్ మొబైల్ ఫోన్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో తర్వాత స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది అని చాలామంది స్టూడెంట్స్ టిక్ పెట్టారు అనుకోండి. సో అప్పుడు డేటా అనాలిసిస్లో ఈ విషయం మనకి బయటపడుతుంది. అంటే స్టూడెంట్స్ అందరిలో ఒక క్వాలిటీ సేమ్గా ఉంది, అదేంటి అంటే మొబైల్ ఫోన్. ఓకే, సో ఇక్కడ లో లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనేది మొబైల్ ఫోన్ వల్ల వచ్చింది అని మనకి డేటా అనాలిసిస్లో తెలిసింది. ఓకే, సో నెక్స్ట్ హైపోథెసిస్ టెస్టింగ్. సో హైపోథెసిస్ టెస్టింగ్ అంటే మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం, హైపోథెసిస్ అంటే ఏంటి, టెనెంటివ్ స్టేట్మెంట్ అంటే బేసిక్ అండర్స్టాండింగ్ అనమాట. సో ఆల్రెడీ మనకి లిటరేచర్ రివ్యూలోనే ఈ స్టూడెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది మొబైల్ ఫోన్ యూజ్ చేయటం వల్ల ఎఫెక్ట్ అవుతుందని మనకి లిటరేచర్ రివ్యూ చేసిన తర్వాత హైపోథెసిస్లో ఒక మాట అనుకున్నాం. సో దాన్ని ఇక్కడ మనం టెస్ట్ చేస్తున్నాం, అంటే మనం చేసిన శాంపుల్ ఏదైతే రీసెర్చ్ ఉందో దాంట్లో వచ్చిన డేటా అనాలిసిస్ చేసిన తర్వాత ఇక్కడ హైపోథెసిస్ని మన దగ్గర ఉన్న డేటాతో టెస్ట్ చేస్తున్నాం అనమాట, అది కరెక్టా కాదా అనేది. ఓకే, సో ఇది హైపోథెసిస్ టెస్టింగ్ అంటే. సో ఇక్కడ మీకు ఫోను ఉంది, తర్వాత లెర్నింగ్ లెవెల్ ఉంది. ఓకే, సో ఇక్కడ మీకు ఏదైతే ఫోన్ ఉందో అది ఇండిపెండెంట్ వేరియబుల్లోకి వస్తుంది, అండ్ లెర్నింగ్ లెవెల్ అనేది డిపెండెంట్ వేరియబుల్. ఇది మనకి అవుటర్ ఫ్యాక్టర్ అనమాట, అఫెక్టింగ్ లెవెల్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. సో దీనికి కొన్ని అవుటర్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, లైక్ ఓకే, సో ఇక్కడ
సో ముందుగా ఇక్కడ మనం ఈ ప్రాసెస్ని చూద్దాం. లైక్ ఫోన్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే రీసెర్చర్ అనేవాడు ఇండిపెండెంట్ వేరియబుల్ని చేంజ్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ స్టూడెంట్స్కి రోజు ఫోన్ యూస్ చేసే బదులుగా మీరు ఏదైతే మీరు మాట్లాడాలనుకుంటున్నారో, ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నారో అది ఎక్కడైనా ఒక చోట రాసి పెట్టుకుని నెక్స్ట్ డే వాళ్ళని కలిసినప్పుడు అది గుర్తు తెచ్చుకుని మాట్లాడండి, ఫోన్ యూజ్ చేయకండి అని చెప్పచ్చు. ఓకే, సో ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ని రీసెర్చర్ అనేవాడు చేంజ్ చేయొచ్చు, లేదా దీని ప్లేస్లో ఇంకోటి పెట్టచ్చు. ఫోన్కి బదులుగా అసలు మీరు మొత్తానికి ఫోనే యూజ్ చేయడం మానేయండి అని కూడా చెప్పొచ్చు రీసెర్చర్, ఒక 2 days 3 days అలాగా. ఓకే, సో లేదా స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం మానేసి ఒక బేసిక్ ఫోన్ యూజ్ చేయండి అని కూడా చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ని రీసెర్చర్ అనేవాడు చేంజ్ చేయొచ్చు. అండ్ చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క ఎఫెక్ట్ డిపెండెంట్ వేరియబుల్ మీద పడుతుంది. ఓకే, సో ఇండిపెండెంట్ అంటే ఏంటి? స్వతంత్రంగా చేయడం ఏదైనా కదా. సో దాని యొక్క ఎఫెక్ట్ డిపెండెంట్ వేరియబుల్ మీద పడుతుంది, అంటే లెవెల్ ఆఫ్ లెర్నింగ్ లెవెల్ మీద పడుతుంది ఇలాగా. ఓకే, సో ఇలాగా ఈ ఫోన్ అనేది యూజ్ చేయటం మాన్పించేశాక ఈ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి స్టూడెంట్స్లో పెరిగింది అనుకున్నాం. సో దాని యొక్క ఎఫెక్ట్ లెర్నింగ్ లెవెల్ మీద పడింది. ఓకే, సో ఇది హైపోథెసిస్ టెస్టింగ్లో కూడా కరెక్ట్గా ఇది వచ్చిందనుకోండి, ఆ రిజల్ట్ వచ్చిందనుకోండి, అంటే ఫోన్ యూజ్ చేయడం ఆపేయటం వల్ల స్టూడెంట్స్ యొక్క స్టడీ లెవెల్స్ కానీ గుర్తుంచుకునే శక్తి కానీ పెరిగింది అని. సో అలాగని మనకి రిజల్ట్ వస్తే కనుక హైపోథెసిస్ టెస్టింగ్ అనేది కరెక్ట్గా మనం చేయగలిగాము అని అర్థం. ఓకే, సో ఇది మెయిన్ ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ లెవెల్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. అండ్ దీనికి అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, అంటే ప్రీవియస్ నాలెడ్జ్, అంటే స్టూడెంట్ యొక్క ప్రీవియస్ నాలెడ్జ్ బట్టి కూడా తను లెర్నింగ్ లెవెల్ అనేది ఉండొచ్చు. సో ఫోన్ అనేది ఒకటే రీజన్ అని మనం చెప్పలేం. ఓకే, బట్ ఫోన్ అనేది ఒక ఇంపార్టెంట్ రీజన్ కావచ్చు. ఓకే, సో హైపోథెసిస్ టెస్టింగ్లో అదర్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా చూస్తాము, బట్ బేసిక్గా చెప్తున్నాను కాబట్టి ఈ ప్రాసెస్ మట్టుగా చెప్పాను. ఓకే, సో ఇదంతా కూడా హైపోథెసిస్ టెస్టింగ్లో మనకి తెలిసిపోతుంది. ఓకే, సో ఇండిపెండెంట్ వేరియబుల్ యొక్క ఎఫెక్ట్ డిపెండెంట్ వేరియబుల్ మీద ఎలాగో పడింది అనేది హైపోథెసిస్ టెస్టింగ్లో తెలుస్తుంది. అండ్ తర్వాత జనరలైజేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్, అంటే మనం ఏదైతే ఇక్కడ హైపోథెసిస్ టెస్టింగ్లో ఒక రిజల్ట్ మనకి వచ్చిందో, ఓకే, అంటే ఇక్కడ పాయింట్ 1లో చేంజెస్ చేస్తే దాని ఎఫెక్ట్ పాయింట్ 3లో కనిపించింది కదా. సో దాన్ని మనం జనరలైజేషన్ చేస్తాం. సో జనరలైజేషన్లో ఏంటంటే ఇదే ప్రాసెస్ని లేదా ఇదే థ్యూరీ మనకి వేరే చోట్ల, అంటే వేరే ప్లేసెస్లో కూడా అప్లై చేయొచ్చా లేదా అనేది జనరలైజేషన్లో చూడటం జరుగుతుంది. లైక్ ఇక్కడ మనం కాలేజెస్లో సో మనం ఈ టెస్ట్ అనేది కాలేజెస్లో చేసాం. సో అదే టెస్ట్ యొక్క థ్యూరీ ప్రైమరీ ఇంకా హయ్యర్ స్కూల్స్లో కూడా ఒకేలాగా వచ్చిందనుకోండి, అప్పుడు అది జనరలైజేషన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కూడా రీసెర్చర్ వెళ్ళి టెస్ట్ చేసి జనరలైజేషన్ చేసి ఈ ఫోన్స్ వల్ల స్టడీస్ యొక్క లెవెల్స్ తగ్గుతున్నాయి అని జనరలైజేషన్ చేసి చెప్తే కనుక అది ఆ థ్యూరీ జనరలైజేషన్లోకి వస్తుంది. లేదా కొంతవరకైనా జనరలైజేషన్ చేయొచ్చు థ్యూరీని వేరే ప్లేసెస్లో. అండ్ ప్రిపరేషన్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్, ఇందులో ఏంటంటే మొత్తంగా ఇప్పుడు వరకు మనం చేసిన ప్రాసెస్ అంతా చెప్పి సొల్యూషన్ చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఫోన్ కెన్ ఎఫెక్ట్ ద కాన్సన్ట్రేషన్ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ అట్ ఎనీ లెవెల్ ఆఫ్ దేర్ స్టడీస్. ఓకే, సో ప్రైమరీ అయినా హయ్యర్ అయినా హై స్కూల్ అయినా ఎక్కడైనా. సో ఈ విధంగా ఏ లెవెల్ ఆఫ్ స్టడీస్లో అయినా సరే ఏదైతే మొబైల్ ఫోన్ ఉందో అది స్టూడెంట్స్ యొక్క లెర్నింగ్ లెవెల్ని ఎఫెక్ట్ చేస్తుంది.
అనేది రీసెర్చ్ రిపోర్ట్లో రాయటం జరుగుతుంది. అండ్ ఇదే విధంగా ఒక బుక్ అనేది ఈ విధంగా కంప్లీట్ అవుతుంది. రీసెర్చ్కి సంబంధించి ఏదైతే కనిపెట్టారో అవన్నీ కూడా ఒక రీసెర్చ్ బుక్లో పెట్టడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఈ విధంగా ఈ రీసెర్చ్ ప్రాసెస్ అనేది 10 స్టెప్స్లో ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఆ 10 స్టెప్స్ ఏంటో చూద్దాము. సో ఈ 10 స్టెప్స్ మనం ఏం చేసాం, 3 సెక్షన్స్లో డివైడ్ చేసుకున్నాం. ఒక సెక్షన్ రీసెర్చ్కి సంబంధించింది, అంటే రీసెర్చ్ కంటే ముందు చేసే ప్రాసెస్ అంతా ఏలో ఉంటుంది. బిలో శాంప్లింగ్ అండ్ డేటాకి సంబంధించిన ప్రాసెస్. సిలో వచ్చి కంక్లూడింగ్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ప్రాబ్లమ్ని సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత లిటరేచర్ రివ్యూ జరుగుతుంది, తర్వాత క్రియేషన్ ఆఫ్ హైపోథీసిస్, అంటే ఒక టెనెంటివ్ స్టేట్మెంట్ రాయాలి. అంటే ఈ ప్రాబ్లమ్ ఎలా స్టార్ట్ అవుతుంది, దీనికి సొల్యూషన్స్ ఎలాగ చేయొచ్చు, రీసెర్చ్ ఎలా చేయొచ్చు, ఇవంతా హైపోథీసిస్లోకి వస్తుంది. ఓకే, సో క్రియేషన్ ఆఫ్ హైపోథీసిస్, ప్రిపేరింగ్ ఆఫ్ రీసెర్చ్ డిజైన్. ఓకే, సో రీసెర్చ్ ఎలా చేయాలి అదంతా రీసెర్చ్ డిజైన్లోకి వస్తుంది. సో తర్వాత శాంప్లింగ్. ఓకే, సో శాంప్లింగ్ అనేది ఎంతమంది మీద చేయాలి, ఇంకా ఏ విధంగా చేయాలి అనేది శాంప్లింగ్. అండ్ తర్వాత డేటా కలెక్షన్లో ఏవైతే శాంప్లింగ్ సంబంధించి క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తారో, సో దానికి సంబంధించిన ఆన్సర్స్ అవన్నీ డేటా కలెక్ట్ చేసుకుని దాన్ని ఆ డేటాని అనాలిసిస్ చేయడం జరుగుతుంది. తర్వాత హైపోథీసిస్ టెస్టింగ్ చేస్తారు, తర్వాత జనరలైజేషన్, తర్వాత రీసెర్చ్ రిపోర్ట్ తయారు చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా రీసెర్చ్ ప్రాసెస్ అనేది 10 స్టెప్స్లో ఉంటుంది. దీన్ని ముఖ్యంగా 3 సెక్షన్స్లో మనం డివైడ్ చేసి అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ స్టూడెంట్.